చిరుద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌజులు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ కోసం కసరత్తు షురు. 9 నెలల్లో సిద్ధం చేయనున్న FCDA. డిజిటల్ ట్విన్ సిటీ రూపకల్పనకు రెడీ. 30% ఆదా కానున్న భవనాల నిర్వహణ ఖర్చు. నయా ట్రెండ్కు స్వాగతం చెబుతున్న ప్రజలు. ఇంటీరియర్ డిజైన్ కి పెరుగుతున్న డిమాండ్. అతి సుందరంగా AMR లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో డెవలప్ అవుతున్న లెగసీ విల్లా. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్ 9 నెలల్లో రెడీ కానుంది. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన ప్రక్రియను FCDA వేగవంతం చేసింది. హైదరాబాద్ నగర శివార్లలోని అమన్గల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల్లోని 74 గ్రామ పంచాయతీల పరిధిలో 765.28 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ అథారిటీని పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో మొత్తం 1.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. ఫ్యూచర్ సిటీని ప్రెస్టీజియస్ గా తీసుకున్న తెలంగాణ సర్కార్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ కోసం కసరత్తు షురు. 9 నెలల్లో రెడీ కానున్న మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్న FCDA. భారత ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి చకచక అడుగులు పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుపుకుంటూ ఉండగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA కార్యాలయం పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ పైన తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 15,000 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. మరో 15,000 ఎకరాల అటవీ ప్రాంతంలో నైట్ సఫారీ, ఎకో టూరిజం పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్ కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి కోర్ ప్రాంతంలో అంటే 30,000 ఎకరాలకు ప్రాథమిక మాస్టర్ ప్లాన్తో పాటు DPR తయారీ బాధ్యతలను సింగపూర్కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సుర్బనా జురాంగ్ సంస్థకు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా మొత్తం ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధి అంటే 74 గ్రామ పంచాయతీల్లోని 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాస్టర్ ప్లాన్ 2047ని రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలు కోరుతూ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. భారత్ ఫ్యూచర్ సిటీ విజన్ అండ్ కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ 2047 కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని నోటిఫికేషన్లో కోరింది. ఈ మేరకు ఈ నెల 25 వరకు డాక్యుమెంటేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ 2047కు సంబంధించిన సాంకేతిక ఆర్థిక బిడ్ల దాఖలకు మార్చి 12న సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది తెలంగాణ ప్రభుత్వం. బిడ్లు మార్చి 16న తెరుస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇదిలా ఉంటే మొత్తం ఈ ప్రక్రియను 9 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్ణీత కాలంలో మాస్టర్ ప్లాన్ అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 9 నెలల్లోపు స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడంతో పాటు 2 అంతర్జాతీయ డేటా సెంటర్స్ను మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ మహానగరాన్ని పోలిన మరో 3D డిజిటల్ ట్విన్ నగరానికి
రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో భారతీయ రియల్ ఎస్టేట్ మౌలిక సదుపాయాల రంగంలో డిజిటల్ ట్విన్ సాంకేతికత ఒక ట్రెండ్ సెటర్ గా మారబోతోంది. ఇది కేవలం భవన నిర్మాణానికే పరిమితం కాకుండా భవనాల నిర్వహణను కూడా పూర్తిగా మార్చివేస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని పోలిన 3D డిజిటల్ ట్విన్ సిటీ 2053 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 3D డిజిటల్ ట్విన్ సిటీ రూపకల్పన. రియల్ ఎస్టేట్ రంగంలో ట్రెండ్ సెక్టర్ గా మారబోతున్న డిజిటల్ ట్విన్. డిజిటల్ ట్విన్ టెక్నాలజీతో 30% తగ్గనున్న భవన నిర్వహణ ఖర్చు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించింది. అత్యాధునిక సాంకేతికతను జోడించి నగరంలో పలు విభాగాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 3D డిజిటల్ ట్విన్ సిటీ రూపకల్పనకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఒక భవనాన్ని పోలి ఉండే కృత్రిమ ప్రతిరూపాన్ని డిజిటల్ పద్ధతిలో సృష్టించడమే డిజిటల్ ట్విన్ టెక్నాలజీ. భవనంలోని లిఫ్టులు, ఏసీ సిస్టమ్స్, విద్యుత్ లైన్లు, నీటి సరఫరా పైపులకు అమర్చిన ఐఓటీ సెన్సార్ల ద్వారా రియల్ టైమ్ డేటాను ఈ డిజిటల్ మోడల్కి అనుసంధానం చేస్తారు. దీనివల్ల భవనం ప్రస్తుత పరిస్థితిని కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్పై లైవ్లో చూడొచ్చు. సాధారణంగా ఏదైనా యంత్రం పాడైపోయిన తర్వాతే మనం రిపేర్ చేస్తాం. కానీ డిజిటల్ ట్విన్ సాంకేతికతతో ఏదైనా పరికరం పాడైపోవడానికి ముందే దాన్ని గుర్తించే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సాధ్యమవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనివల్ల మరమ్మతు ఖర్చులు తప్పడంతో పాటు ప్రమాదాలను నివారించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ ట్విన్ సాంకేతికత వల్ల భవనాల నిర్వహణ ఖర్చు సుమారు 25 నుంచి 30% వరకు తగ్గే ఛాన్స్ ఉంది. విద్యుత్ వృధాతో పాటు వాటర్ లీకేజీ వంటి అంశాలను ఈ టెక్నాలజీ ఖచ్చితమైన లెక్కలతో సహా తెలియజేస్తుంది. ఫలితంగా కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గి ఎకో ఫ్రెండ్లీ మెయింటెనెన్స్ సులభమవుతుంది. మరీ ముఖ్యంగా మల్టీఫ్లోర్ అపార్ట్మెంట్లు, ఐటీ పార్కులు, విమానాశ్రయాలు వంటి భారీ నిర్మాణాలకు డిజిటల్ ట్విన్ సాంకేతికత ఒక వరంగా మారబోతోంది. 3D డిజిటల్ ట్విన్ టెక్నాలజీకి సంబంధించి సంస్థను ఎంపిక చేసేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్కు HMDA సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు మొత్తం 2053 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ 3D డిజిటల్ ట్విన్ ను తయారు చేసేందుకు HMDA ఇప్పటికే ప్రణాళికలు రెడీ చేసింది. ముందుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు 3D స్కానర్లు, డ్రోన్ల ద్వారా మొత్తం షూట్ చేస్తారు. రెవెన్యూ, జలమండలి, విద్యుత్ తదితర శాఖల వివరాలన్నీ నమోదు చేస్తారు. అత్యాధునిక సాంకేతికతతో వీటన్నింటినీ క్రోడీకరించి ఒక డైరెక్ట్ శాంపుల్ సిటీ తయారు చేస్తారు. ట్రాఫిక్ జామ్ నుంచి వరద ముప్పు దాకా ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రత్యామ్నాయ మార్గాలేమిటి వంటి ఊహాత్మక వీడియోగా ఈ డిజిటల్ నగరంలో రూపొందిస్తారు. కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రణాళికలో డిజిటల్ ట్విన్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారత్లోని కోహిమా, కాన్పూర్, ముంబై, కొచ్చిన్ నగరాల్లో 3D డిజిటల్ ట్విన్ వినియోగిస్తున్నారు. అదే జాబితాలోకి ఇప్పుడు హైదరాబాద్ మహానగరం చేరనుంది. ఈ ఏడాది చివరి నాటికి భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సుమారు 20% ప్రధాన ప్రాజెక్టులు ఈ టెక్నాలజీని స్వీకరిస్తాయని నిపుణులు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది.
10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాల్ని డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఈ ప్రాజెక్టులోని గోడలన్నీ ఎంతో స్ట్రాంగ్గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా బయటి గోడల నిర్మాణం 9 ఇంచుల రెడ్ బ్రిక్స్ తో చేపడుతున్నారు. మండు వేసవితో పాటు చలికాలం, వర్షాకాలంలోనూ ఈ నిర్మాణాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని, అందుకే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మాణాలు జరుపుతున్నట్లు డెవలపర్లు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల ఛాయిస్కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రీనరీకి పెద్దపీట వేసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, చక్కటి మౌలిక వసతులు మనకు స్వాగతం పలుకుతాయి. 100 ఏళ్లకు పైబడిన మర్రి చెట్టును రక్షించడమే కాకుండా అక్కడ చక్కటి ఎన్విరాన్మెంట్ కోసం ప్లాన్ చేస్తోంది ఏఎంఆర్ నిర్మాణ సంస్థ. ఇక అవెన్యూ ట్రీస్ విత్ ఫ్లవర్ బెడ్తో చెట్ల పెంపకం, పార్కుల్లో ఆట పరికరాలు, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అవుట్డోర్ సర్వీస్ ఏరియా, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంపీ థియేటర్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, యోగా పెవిలియన్తో పాటు ఎన్నో అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా
పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలనేది పాత సామెత. ఇప్పుడు ఇంట్లో ఇంటీరియర్ చూసి ఇల్లాలిని చూడాలనేది కొత్త సామెత. అవును, కోట్ల రూపాయలు పెట్టి ఇంటిని కొనుగోలు చేసినా ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎంతలా మారిపోయిందంటే ఇంటి కొనుగోలుకు పెట్టే స్థాయిలో ఇంటీరియర్ కోసం వెచ్చిస్తున్నారు. దీంతో ఇప్పుడు నిర్మాణ రంగానికి సమాంతరంగా హైదరాబాద్లో ఇంటీరియర్ వ్యాపారం జరుగుతోంది. నయా ట్రెండ్ కు స్వాగతం చెబుతున్న ప్రజలు. ఇంటీరియర్ డిజైన్ కు పెరుగుతున్న డిమాండ్. ఇంటీరియర్ డిజైన్ పై గృహ యజమానుల ఆసక్తి. ఇంటి ధరకు సమానంగా ఇంటీరియర్స్ కోసం ఖర్చు. నిర్మాణ రంగానికి ధీటుగా ఇంటీరియర్ డిజైన్ రంగం. ఇల్లు ఎన్ని కోట్లు పెట్టి కొన్నా అది అందంగా లేకపోతే ఏమాత్రం మనశ్శాంతి ఉండదు. ఇంటికి అదనపు అందం ఇంటీరియర్ డెకరేషన్ అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది ఓ కళ. ఆ ఇంటిని తమకు నచ్చేలా అందంగా తీర్చిదిద్దుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సొంతిల్లు కట్టుకునేవారు లేదంటే ఇల్లు కొనుక్కునే వాళ్ళు అందరినీ ఆకట్టుకునేలా ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటీరియర్ డిజైనింగ్ పై దృష్టి సారిస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్లలో డబ్బు ఖర్చు అవుతున్నా వెనుకాటం లేదు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఎంత డబ్బైనా ఖర్చు చేస్తున్నారు గృహ యజమానులు. దీంతో ఇంటి నిర్మాణం ఒక ఎత్తైతే ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దే క్రమంలో ఇంటీరియర్ డిజైన్ మరో ఎత్తవుతోంది. నిర్మాణ రంగానికి సమాంతరంగా ఇంటీరియర్ రంగం ఎదుగుతోందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో చాలా మంది కొత్త ఇల్లు నిర్మించుకునే వాళ్ళు ఎక్స్టీరియర్ ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ఇళ్లను కొనుగోలు చేస్తున్న వారు ఇంటీరియర్ డిజైన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇంటీరియర్ డిజైన్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంటి యజమానుల అభిరుచికి తగ్గట్లు భిన్నంగా ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నాయి ఇంటీరియర్ డిజైన్ సంస్థలు. దీనికి అనుగుణంగా హైదరాబాద్తో పాటు చిన్న చిన్న పట్టణాల్లోనూ వివిధ రకాల ఇంటీరియర్ డిజైన్లతో నయా ట్రెండ్ కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయికి తగ్గట్టు ఇంటీరియర్ డిజైన్, సీలింగ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఆకట్టుకునేలా ఇంటిని తీర్చిదిద్దుతున్నారు. గతంలో స్టార్ హోటళ్లు, కార్పొరేట్ కార్యాలయాలకు మాత్రమే పరిమితమయ్యే ఇంటీరియర్ డిజైన్లు ప్రస్తుతం ప్రతి ఇంటి నిర్మాణాలకు వ్యాపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ పై దృష్టి పెడుతున్నారు. దీనికోసం లక్షల నుంచి మొదలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో వివిధ రకాల డిజైన్లతో సీలింగ్లను, ఇతర డిజైన్లను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో దగ్గరుండి మరీ పనులు చేయించుకుంటున్నారు యజమానులు. ఇంటీరియర్ డిజైన్ కోసం ఆ రంగంలో వేలాది మంది నిపుణులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా ఇంటీరియర్ డిజైన్ కోసం హైదరాబాద్ లో వందలాది సంస్థలు వెలిశాయి. ప్రత్యేకంగా పీఓపీ, జిప్సం బోర్డులు, లైటింగ్, వాల్ పెయింటింగ్స్, వాల్ పేపర్లు, ఫర్నిచర్, వుడ్ వర్క్స్ పైన లామినేషన్ తో కంటికి అందంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు ఇంటీరియర్ డిజైనింగ్ లో భాగంగా ఇంటి ఫ్లోర్ పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వుడ్ ఫ్లోర్ నుంచి మొదలు గ్లాస్ ఫ్లోర్ వరకు ఎన్నో మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటీరియర్ డిజైన్ లో ఇంటి డెకరేటివ్ ఐటమ్స్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్లో నిర్మాణ రంగానికి సమానంగా ఇంటీరియర్ డిజైన్ రంగం ఎదుగుతూ వస్తోంది. ఎందుకంటే ఇంటి కొనుగోలు ఖర్చులో 20 నుంచి 50% ఇంటీరియర్ డిజైన్ కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైన్ ను బట్టి మెటీరియల్, లేబర్ ఛార్జీతో ఎస్ఎఫ్టీకి 1000 నుంచి 6000 వరకు ఖర్చు చేస్తున్నారు. లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాల్లో అయితే ఇంటీరియర్స్ కోసం ప్రత్యేకంగా నిపుణులను ఎంగేజ్ చేసుకుని వారికి లక్షల్లో చెల్లిస్తున్నారు.